ఐపీఎల్ 2025 క్వాలిఫైర్ 1లో ఆర్సీబీతో గురువారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఏకపక్ష మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయిన పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ను ఆర్సీబీ బౌలర్లు చాప చుట్టేశారు. ఆ తర్వాత ఆర్సీబీ ఈ లక్ష్యాన్ని 10 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించి ఫైనల్ కు దూసుకెళ్లింది. కాగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఓటమిని మర్చిపోలేని రోజుగా అభివర్ణించాడు. తమ ప్రణాళికలను మైదానంలో సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని శ్రేయస్ విచారం వ్యక్తం చేశాడు. మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. ఈ ఓటమి నేపథ్యంలో చాలా విషయాలను మేము అధ్యయనం చేయాలి. అయితే నా నిర్ణయాలపై నాకు ఎలాంటి సందేహం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో కూడా మేం తప్పు చేయలేదు అని శ్రేయస్ తెలిపాడు. పిచ్ పరిస్థితులను సాకుగా చెప్పకూడదని ఆయన స్పష్టం చేశాడు. పిచ్ లో వేరియబుల్ బౌన్స్ ఉంది, కానీ మేం ప్రొఫెషనల్ ఆటగాళ్లం. పరిస్థితులకు తగ్గట్లు ఆడాలి. తక్కువ స్కోర్ను డిఫెండ్ చేయాల్సి వచ్చినప్పుడు బౌలర్లను నిందించలేం. మా బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలి అని శ్రేయస్ వ్యాఖ్యానించాడు. ఈ ఓటమిని ఒక పోరుగా మాత్రమే పరిగణించాలని, ఇంకా యుద్ధంలో ఓడిపోలేదని శ్రేయస్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. మేం మళ్లీ మొదటి నుంచి ప్రణాళికలు రచించుకుని బౌన్స్ బ్యాక్ అవుతాం అని శ్రేయస్ అన్నాడు. కాగా ఈ ఓటమి పంజాబ్ కింగ్స్ కి ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. వరుస వికెట్ల పతనం, పిచ్ ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వంటి సమస్యలు టీం బ్యాటింగ్ లైనప్ ను ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ యొక్క ఆత్మవిశ్వాసం టీం కి కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ ఇంకా రసవంతంగా సాగనుంది. పంజాబ్ కింగ్స్ ఈ ఓటమి నుంచి నేర్చుకుని తిరిగి పుంజుకుంటుందా, లేక ఆర్సీబీ ఇప్పుడున్న జోస్ తో టైటిల్ ని కైవసం చేసుకుంటుందా? రాబోయే మ్యాచ్లు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వనున్నాయి.